ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల పండుగ మొదలైంది. ప్రతి ఏటా వానాకాలం పంట సాగు ఆరంభంలో భూమాతకు పూజలు చేసి విత్తనాలను విత్తటం ఇక్కడి రైతుల ఆనవాయితీ. ప్రస్తుతం వర్షాలు కురవకపోయినా మృగశిర కార్తెను పురస్కరించుకొని రైతులు పత్తి విత్తనాలు నాటడం మొదలుపెట్టారు. రైతుల జీవనం ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మృగశిర కార్తెలో తొలకరి చినుకులు పడడంతో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. నేలను సిద్ధం చేసి విత్తనాలు వేయడానికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుకే రైతులు అత్యధికంగా మృగశిరలో పత్తి విత్తనాలు నాటుతారు. దీనివల్ల మొక్కల ఎదుగుదల, పూత, కాత సక్రమంగా వస్తాయని నమ్ముతారు. ఈ కార్తె రోజు ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు పత్తి విత్తనాలు నాటారు. తెలంగాణ ప్రాంతంలో వర్ష ఋతువు రాగానే వ్యవసాయదారుల యొక్క వ్యవసాయ పనుల సందడి సురైతుంది. ఎందుకంటే వ్యవసాయదారునికి కాలాలతో పాటు ఋతువులతో పాటు కార్తెలతో అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా ఈ కార్తె మృగశిర కార్తె, ఇక్కడ మిరుగు అని పిలుస్తారు మన ప్రాంతం లోపల. ఈ మిరుగు రాగానే వ్యవసాయదారులందరూ కూడా తమ తమ వ్యవసాయ భూములన్నింటినీ కూడా దుక్కి దున్ని చదును చేసుకొని విత్తనాలు విత్తేటువంటి సమయం కాబట్టి ఇది సాధారణంగా ఇంత క్రితం గతంలో ఒక 10-20 సంవత్సరాల క్రితం ఇట్లాంటివి జరుగుతుండే. కానీ ఇప్పుడు ట్రాక్టర్లు రావడం వల్ల ఎక్కువ మంది అదే దుక్కిని దున్ని ఇంతకంటే ముందే దున్నుతున్నారు. కానీ ఆనవాయితీ ప్రకారంగా మిరుగు రోజు ఏం చేస్తారంటే తమ పెరట్లో లేదా ఇంటి ముందర ఒక చిన్న ప్రదేశం లోపల విత్తనాలన్నీ విత్తి పూజ చేసి ఆ రోజు బూరెలు లేదా పానకం చేసుకొని విందు భోజనం ఆరగిస్తారు. ఈ మృగశిర కార్తెని ఆహ్వానించి రైతులందరూ కూడా చాలా సంతోషంగా విత్తనాలు విత్తుకున్నట్టయితే మిరుగులో పడ్డటువంటి ఇత్తు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయంటే విశేషమైన పంటలు ఇస్తనేటువంటి ఒక ఆనవాయితీ ఉన్నది, నిజం కూడా. కాబట్టి మిరుగులో ఇత్తు పడ్డట్లయితే ఏ చీడపీడలు కూడా సోకకుండా ఉంటుందన్న ఉద్దేశంతో దుక్కి దిన్న తర్వాత బిడ్డల్లోనైనా కూడా ఈ విత్తనాలు విత్తుకునేటువంటి సంస్కారం మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది, తెలంగాణ ప్రాంతం అంతటా ఉన్నది. ఎక్కువగా ఆదిలాబాద్ బోత్ ప్రాంతం లోపల విశేషంగా ఈ మెరుగు కార్యక్రమాన్ని జరుపుకుంటారు. మెరుగు నాడే విత్తాలనేటువంటి ఒక సంకల్పాన్ని కూడా చేసుకుంటారు. కాబట్టి భూమికి, నక్షత్రాలకు, కాలానికి, ఋతువులకు ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పది. కాబట్టి మన ప్రాంతంలో ఇది చేసుకోవడం మనం చూస్తున్నాం. వాతావరణ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలను పరిగణలోనికి తీసుకుని రైతులు పంటలకు సిద్ధం కావాలి. వాతావరణ పరిస్థితుల్లో వేగంగా వస్తున్న మార్పులు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందస్తు అంచనాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ ముందస్తు అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ సాగుకు సిద్ధం కావాలి.